నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలామందికి అయితే అంటే హైదరాబాద్లో అయితే ఇప్పుడు కొనుక్కోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే కొత్త కొత్త ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది ఏంటంటే హైదరాబాద్లో అంటే ఆల్రెడీ మనం చూసాం అవుట్స్కట్సే అయిపోయాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఏమైనా కొత్త ప్లేసెస్ ఏమైనా ఎమర్జింగ్ ప్లేసెస్ ఏమైనా అయినాయా, ఏంటి ఎక్కడెక్కడ అయితే అవి ఉన్నాయి అనేది మాకు తెలియజేస్తే అంటే ఎవరైనా ప్లేసెస్ కొనాలనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం చెప్తే సో నా దగ్గర ఇప్పుడు ఇంకా నేను కొనే అందులో అయితే లేను. మీరేమైనా నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరేమైనా నాకు సపోర్ట్ చేస్తే నేను కొనుక్కుంటాను సార్ మీరు చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్ లో ప్రతి ఏరియా కొత్తదేనమ్మా. చాలా మంది స్వీట్ షాప్కి వెళ్ళామనుకో, ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడు? అన్ని స్వీట్లు బాగున్నాయి చెప్తా. ఇది 2 రోజులు 3 రోజులు 4 చెప్తాడా? చెప్తే మనం కొనాం కదా. సో తెలంగాణకు ఉన్న ఒక మంచి పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కడ కొనుక్కున్నా రేటు పెరుగుతుంది ఒకటి. అయితే ఆ పెరగడంలో 19-20 ఫర్క్ కొద్ది తేడా ఉంటుంది. కొన్ని ఏరియాలో బాగా పెరుగుతుంది, కొన్ని ఏరియాలో తక్కువ పెరుగుతుంది. ప్రస్తుతం ఈస్ట్ జోన్ లో బాగా రాణించట్లేదు. విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ ఎక్కువ రాణించట్లేదు. బట్ ఇఫ్ యూ సీ వెస్ట్ జోన్ లైక్ బెంగళూరు హైవే, ముంబై హైవే బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ మీరు అడిగారు కదా. ఎమర్జింగ్ ఏరియాస్ అంటే షాబాద్ అనే కొత్త ఏరియా డెవలప్ అవుతుంది. అట్లానే మోకిలా, శంకరపల్లి తర్వాత వికారాబాద్ వైపు మంచి ఏరియా డెవలప్ అవుతుంది. అట్లా ప్రతి వైపు కూడా చాలా శ్రీశైలం అవి కొద్ది డిస్టర్బ్ అయ్యింది. బట్ అక్కడ కూడా కొద్ది పెరుగుతుంది కానీ ఇంకొద్ది టైం పడుతుంది. ఈస్ట్ జోన్లో అన్నిటికంటే తక్కువకి రేటు దొరుకుతుంది ప్రైసింగ్. బట్ పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది. బికాజ్ ఇప్పుడు హ్యాపెనింగ్ ఏరియా ఇప్పుడు ఈస్ట్ జోన్లో ఏముంది మీకు? యాదగిరి తప్ప ఏం లేదు. అటు విజయవాడ వెళ్తే రామోజీ ఫిలిమ్స్ ఉంటుంది. దానివల్ల ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ అవ్వదు. ఏదైతే ఇండస్ట్రీ రామోజీ ఫిలిమ్స్ కూడా ఆల్రెడీ రిక్రూట్ అయిపోయింది. ఏదో 5-10 మంది ఉంటారు కానీ ఓవరాల్ గా పెద్ద తేడా ఉండదు మీరు చూసుకుంటే కనుక. సో ఈ షాబాద్ అనే దగ్గర ఎందుకు మనం హైలైట్ అవుతుందంటే మీకు సీతారాంపూర్ చందనవల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ ఇండస్ట్రీ జోన్ వస్తుంది. అది దాదాపు 3600 ఎకరాలు. సో నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు షాబాద్ రోడ్ ఖాళీగా ఉండేది. ఈ రోజు మొన్న కొన్ని రోజుల క్రితం వెళ్తే మొత్తం 2 సైడ్లు యాక్టివిటీస్ ఉన్నాయి, ఫుల్ యాక్టివిటీస్. హోటల్స్, కార్ వాష్ షోరూమ్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ విపరీతంగా పెరిగిపోయి. అంటే 3 సంవత్సరాల్లో అంత బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ 3-5 సంవత్సరాలు డెఫినెట్గా 3600 ఎకరాల్లో ఎంప్లాయ్మెంట్ వచ్చి, ఇండస్ట్రీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే తర్వాత అదొక మళ్ళీ నెక్స్ట్ కుకట్పల్లి హైటెక్ సిటీ అయిపోతుంది, డౌటే లేదు. సిమిలర్ గా మీరు ఇంకోటి చెప్పండి, శంకరపల్లి తర్వాత టువర్డ్స్ వికారాబాద్కి వెళ్తుంటే కనుక మీరు మధ్యలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా 10,000 నుండి 20,000 దాకా దొరుకుతుంది. గ్రామ పంచాయతీ ప్లాట్స్ కానీ లేదా రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ 15,000-20,000 మంచి గేటెడ్ కమిటీ 50-150 ఎకరాలు గేటెడ్ కమిటీలో దొరికిపోతుంది. ఆల్రెడీ 25 వెంచర్లు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొన్ని వెంచర్లు ప్రాసెస్లో ఉన్నాయి. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొబిలిటీ వాల్యూ అనేది ఏదైతే ఉన్నానో 2,400 ఎకరాలు ఉన్నది. 2,400 ఎకరాలలో ఇండస్ట్రీ వచ్చిందంటే మీరు చూసుకోండి ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందో. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ బ్రిటానియా, ప్రియా, బాంబినో ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆల్రెడీ వర్క్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ల్యాండ్ పూలింగ్ అవుతుంది. త్వరలోనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు. ఇప్పుడున్న పెద్ద బడాబాబులు అందరూ కూడా అక్కడ ఆల్రెడీ ల్యాండ్ కొనేసి పెట్టుకున్నారు. అంటే ఇది వస్తుందని తెలుసు కాబట్టి జనరల్గా ఇప్పుడు అమరావతి వస్తుంటే ముందే అమరావతిలో కొనుక్కుంటారు, వైజాగ్ వస్తుంటే వైజాగ్ ముందే కొనుక్కున్న తర్వాత జనరల్లీ పాలసీలు నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక డెఫినెట్గా మంచి ఎమర్జింగ్ అట్లా చాలా ఉన్నాయి. ఇవాళ ఎపిసోడ్లో ఈ 2 చేద్దామని చెప్పాను. సో ఒకటి మోకిలాలో మీకు 60,000 నుండి 70,000, 80,000 కోట్ చేస్తున్నారు పర్ గజం. ఇప్పుడు నేను చెప్పే ఏరియాలో 15-20,000 దొరుకుతున్నాయి మీకు. అంటే ఆల్మోస్ట్ 4 సార్లు తేడా ఉంది. అండ్ ఎప్పుడైనా ఎక్కువ 80,000 కొంటే అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. 10,000, 15,000, 20,000 కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. మన ముంబై హైవేలో 25,000 to 35,000, 40,000 ఉంది. బెంగళూరు హైవేలో 25,000 to 35,000 ఉంది. సో ఇక్కడ మాత్రం లెస్ దాన్ 20,000. ఫామ్ ప్లాట్లు అయితే 10,000, 12,000కే ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎవరైతే ఫోర్కాస్ట్ మంచి విజన్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏరియా చాలామంది తెలియదు.
ఎవరు మాట్లాడలేదు. దానికి వెళ్ళి నిజంగా సర్వే చేస్తే మాత్రం దాంట్లో ఉన్న పొటెన్షియల్ మాకు అర్థమైంది. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసుకుంటే ఈ ఇల్లు కట్టుకోవడానికి డిటిసిపి విత్ రేరా, నేను నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ లేవు, ఏ ప్రాజెక్ట్ నేను సజెస్ట్ చేసినా డెఫినెట్గా విత్ పర్మిషన్స్ ఉండేవే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేము మా రియల్టర్ అనే కంపెనీలో మీకు తెలుసు ట్రైనింగ్ సెల్ ఉంది, మెంటరింగ్ సెల్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, బ్రోకరేజ్ ఉంది. ముఖ్యంగా అతి ఎక్కువగా ట్రైనింగ్ తర్వాత వచ్చేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. అంటే ఎవరైనా ఇప్పుడు సిరి 50 లక్షల కోటి రూపాయలు పెట్టుకోవాలంటే ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీని మీద మనం అనాలిసిస్ ఇస్తాం. ఎక్కడ పెడితే ఎన్ని రోడ్డు, మెయిన్ రోడ్ పెడితే ఎంత వస్తుంది, 2-3 కిలోమీటర్ ఇన్సైడ్ పెడితే ఎంత వస్తుంది, 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ వెళ్తే జీపీలో ఎంత వస్తుంది, డిటీసీపీలో ఎంత వస్తుంది, హెచ్ఎండిఏలో ఎంత వస్తుంది, జిహెచ్ఎంసీ. అంటే ఇలాంటి అనాలిసిస్ మన టీం అంతా రెగ్యులర్గా సార్ ఎవ్రీ వీక్ ఒకసారి అప్డేట్ తీసుకుంటారు. అప్డేట్ తీసుకొని మనకి అనాలిసిస్ ఇస్తారు. దానికి మోటో ఏంటంటే మెయిన్ మోటో ఏదైనా సజెస్ట్ చేసేటట్టు ముఖ్యంగా ఒక కొనుగోలు బయ్యర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లేకపోతే ఇన్వెస్టర్ కానీ వాళ్ళకి సేఫ్టీ, ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నిటికంటే మెయిన్ డామినేట్ చేస్తే అప్రిషియేషన్. ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది, ఈ పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 ఏరియాలు చేసిన దీని మీద ఎవరికైనా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వర, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ కాలర్స్. వాళ్ళకి కావాల్సిన వివరాలన్నీ ఇస్తాం. బట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి కన్సల్టింగ్ సర్వీసెస్కి. తీసుకుంటే మేము 1 నిమిషంలో చెప్పేది. చాలా మంది ఏం చేస్తారంటే 1 మినిట్లో చెప్పండి సార్, ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకొని 1 మినిట్లో ఎట్లా చెప్తాను సరే అంటే నేను చెప్తే రాంగ్ చెప్పాలి. 1 మినిట్లో మీరు ఏం చెప్తారు, నేను ఏం వింటాను, నేను ఏం అనాలిసిస్ చేస్తాను. ఇది ఒక ½ అవర్ 1 అవర్ టైం పెట్టుకొని తీసుకుంటే కన్సల్టింగ్ డెఫినెట్గా వీ విల్ గివ్ యూ అ బెటర్ సొల్యూషన్. మీరు మా దగ్గరికి ఎందుకు, డాక్టర్ దగ్గర పేషెంట్ ఎందుకు వెళ్తాడమ్మా? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఏదైనా అనారోగ్యం ఉంటే దాని ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. అది డాక్టర్ నేను సరే ఒక 1 మినిట్లో చెప్పండి చెప్తామమ్మా, కనుక్కోవాలి కదా, 1,00,000 టెస్టులు చేయాలి కదా. సో 1 మినిట్లో రెడీమేడ్ ఏది రాదు. ఏదైతే స్పీడ్గా వస్తే పోతుంది. డబ్బులు కూడా చూడండి, సడన్గా కొంత డబ్బులు వస్తాయి, సడన్గా దాని డబుల్ స్పీడ్. నేను చాలాసార్లు చెప్తాను, ఒక రాయ కానీ బంతి కానీ పైకి ఇస్తున్నాం అనుకో, వెళ్ళడానికి ½ మినిట్ పట్టింది అనుకో, లేకపోతే 30 సెకండ్లు పట్టింది, పడిపోవడానికి 15 సెకండ్లు చాలు. కింద పడేటప్పుడు చాలా స్పీడ్ ఉంటుంది. అందుకని గ్రోత్ ఎప్పుడు ఇలా వెళ్ళకూడదు, 190 డిగ్రీస్ వెళ్ళొద్దు. గ్రోత్ ఎప్పుడు 45 డిగ్రీస్ వెళ్ళాలి. ఏదైనా రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు అన్నారు. ఏమైంది అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. మనం దాని మీద ఎక్కువ మాట్లాడుకుని ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. ఇవన్నీ పెట్టుకొని ఎవరైనా ఈ ఏరియాస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మన దగ్గరికి రావచ్చు. వీ విల్ గైడ్ దెమ్ అండ్ వీ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ఎ బెటర్ ప్రాపర్టీ విత్ గుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.